ప్రైజ్ ది లార్డ్. ఈ దినపు వాక్య ధ్యానానికి ఏర్పాటు చేయబడిన మూల వాక్యాన్ని చదువుకుందాం. ఆ వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనము. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయులైనటువంటి బంధువులకి, ఆత్మీయులైన స్నేహితులకి, ఆత్మీయులైన సోదరులకి, ఆత్మీయులైన పెద్దలకి, చిన్నలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న పాస్టర్స్కి, ఇండిపెండెంట్ పాస్టర్స్ అయినా, డినామినేషన్ పాస్టర్స్ అయినా, ఎవరైనా కానీ వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో ఉత్సహించి మనం సంతోషిస్తాం. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ దిస్ డే. దేవుని స్తోత్రం. ఈ దినమే కాదు, ప్రతి దినము మనం సంతోషించాలి. అప్పుడప్పుడు మనకు దోచినప్పుడు, లేకపోతే నెలకోసారో వారానికోసారి సంతోషించడానికి మనం పిలవబడలేదు. ప్రతి దినము, అనుదినము, ప్రతి క్షణము ఆనందించడానికి. స్తోత్రం. ఆవేదన బాష్పాలు ఏమాత్రం లేకుండా ఆనంద బాష్పాలు కలిగిన వారుగా మనం ముందుకు సాగాలి. అది దేవు చిత్తం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మరొక పర్యాయము శాంతి టీవీని వేదికగా చేసుకొని ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమం ద్వారా మీ ముందు రావడానికి, మీ గృహాల్లోకి రావడానికి, మీరు పిలిచినా పిలవకపోయినా, మీరు ఇన్విటేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీ తలుపులు తెరిచినా తెరవకపోయినా, మీరు టీవీ ఆన్ చేయంగానే ఈ సమయంలో మీ ముందు కనిపించడానికి, మీతో దేవుని మాటలు పంచుకోవడానికి, మీ సహోదరునిగా, మీ కుటుంబ సభ్యునిగా కొన్ని మాటలు, వాక్యం మీకు తెలియదని కాదు, మీకు తెలిసినప్పటికీ అపోస్తలుడైన పేతురు గారు చెప్పినట్లుగా మీరు నేర్చుకున్న, మీరు స్థిరంగా ఉన్న సంగతులను మరలా జ్ఞాపకం చేసి మీ నిర్మలమైన మనసులను రేపాలి అనే ఉద్దేశమే తప్ప ఏదో మర్మాలు చెప్పాలనే ఉద్దేశంతో కాదు. మీకు తెలియదు, నాకు తెలుసు అని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నం కాదు ఇది. ప్రతి వానికి ఏదో ఒకటి తెలుసు, అందరికీ అన్నీ తెలియదు, కానీ ప్రతి వానికి ఎంతో కొంత తెలిసి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దయచేసి శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు. జిఎంసి అంటే గిడియోన్ మిషన్ చర్చ్. గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ 6వ వీధిలో ఉన్నటువంటి ఆ సంఘం కొరకు మీరు ప్రార్థించండి. సంఘం ద్వారా దేవుడు వేరు కార్యాలు జరిగిస్తున్నాడు. వేరు ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. నూతనమైన ప్రదేశాల్లో పరిచయం ఆరంభించడానికి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. ఎవరైనా ఇండిపెండెంట్ సేవకులుగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మా సహవాసంతో కలుసుకోవాలని ఆశపడినట్లయితే, ఒక స్పిరిచువల్ కవరింగ్ కోసం, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు కోసం మీకు ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ఏదో డబ్బును ఆశించి మా దగ్గరికి రావద్దు, మా దగ్గరికి వస్తే మేమేమి ఇవ్వలేము. వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది, మాకు యేసు ఇచ్చింది, మేము దాన్ని ఇవ్వగలం. డబ్బు ముఖ్యం కాదు, డబ్బు అవసరమే, కానీ డబ్బు ముఖ్యం కాదు. మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మనీ ఈజ్ నాట్ ఎసెన్షియల్. మనీ ఈజ్ నీడెడ్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎసెన్షియల్. ధనాన్ని, దేవుణ్ణి మనం సేవించలేం. అనేక మంది రాబోయే దినాల్లో శాంతి టీవీలోను, వేరు లోకల్ ఛానల్లో, యూట్యూబ్లోను వాక్యం చెప్పేటువంటి సేవకులు మన నెల్లూరు పట్టణంలో ఉంచి, నెల్లూరు పట్టణంలో అనేక మంది దేవుజనులు చక్కగా వాక్యం బోధించే వాళ్ళు ఉన్నారు అనేటువంటి సంగతి మొత్తం తెలియాలి. రాష్ట్రం మొత్తం తెలియాలి, 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియాలి. అనేక మందిని దేవుడు లేవనెత్తాలి. వాక్యం ధ్యానించేవాళ్ళు, వాక్యం బోధించేవాళ్ళు ఇప్పుడున్నట్లు కాకుండా ఫైర్ లాగా బలమైనటువంటి శక్తివంతమైన సందేశాలు అందించేవాళ్ళుగా, కాపీ అండ్ పేస్ట్ మెసేజ్లు అందించేవాళ్ళుగా కాకుండా, స్వర్గం నుంచి పొందుకున్న ప్రత్యక్షతతో శక్తివంతమైనటువంటి పరిశుద్ధాత్మ సందేశాలు అందించగలిగినట్టు వాళ్ళు, ప్రొఫెటిక్ ప్రీచర్స్ మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. చివరి మాసంలోకి మనం వచ్చేసాం, అనగా డిసెంబర్ నెలలోకి మనం వచ్చేసాం. ఎక్కడ చూసినా హడావిడి ఆరంభం అవుతూ ఉంది. ఆరంభమైందని కూడా అనుకోవచ్చు. క్రిస్మస్ హడావిడి. ప్రభు చిత్తమైతే ఈ నెల 15వ తేదీ రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి బందాపురం అనేటు ప్రదేశం, పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తున్నాను. అక్కడ మాతో పాటు పరిచర్యలో పాలి భాగస్తున్నాడు దేవుజనులు పాస్టర్ పి నిస్సీ గారు. ఆయన ప్రవచన వాక్కు అనేటువంటి ఒక
బై మంత్లీ ద్విమాస పత్రికను వేస్తున్నారు. ప్రభు కృపను బట్టి 2004 నుంచి 2018 సంవత్సరం వరకు పునాది అనేటువంటి పత్రికను వేయడానికి ప్రభు సాయం చేశాడు. కరోనా ముందు నుంచి దాన్ని ఆపివేయడం జరిగింది. ప్రభు చిత్తమైతే దాన్ని రీస్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం కనుక ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీకు ఆత్మీయంగా ఎంతవరకు సహాయపడగలమో అంతవరకు మేము సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. ఆత్మ సంబంధమైన స్నేహం కోసం మీరు నేడే నన్ను సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నా 2 నంబర్లు ఇందులో ఉన్నాయి, ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఆ 2 నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫోన్ కాల్ చేస్తే నేను కాంటాక్ట్లోకి రాకపోవచ్చు, మీరు కానీ వాట్సాప్లోంచి మీరు కాంటాక్ట్ చేసి ఐఎమ్ సో అండ్ సో అన్నోన్ కాల్గా అన్నోన్ మెసేజ్ చేయొద్దు. హాయ్ ప్రైజ్ ది లార్డ్ అలా కాకుండా హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, లేదా హలో పాస్టర్ గారు, హలో సోదరా అని ఈ టైప్ ఏదైనా జస్ట్ ఒక ప్రత్యేకమైన విధానంలో లేకపోతే జనరల్ విధానంలో మీరు చేయగలిగితే బాగుంటుంది. కమ్యూనికేషన్ చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే అనేక మంది స్నేహితులను సంపాదించుకోవాలి, ప్రభు రాజ్యం స్థిరపరచాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, సువార్థీకరణ జరగాలి, శిష్యత్వం జరగాలి, చాలా మార్పులు జరగాలి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. గత 11 నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి 12వ నెలలో ప్రవేశపెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నిన్నటి దినము అనగా నిన్న మనము 4 విషయాలు ఆలోచించాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనాన్ని ఆధారంగా చేసుకొని నిజ విశ్వాసం యొక్క 4 లక్షణాలు చెప్పుకున్నాం. నిజ విశ్వాసము అనేది సంబంధాన్ని కలిగిస్తుందని, సమర్పణను ప్రదర్శిస్తుందని, నిజమైనటువంటి విశ్వాసము స్వర్గపు ప్రత్యక్షతను పునాదిగా చేసుకొని, స్వర్గ ప్రత్యక్షతను మూలంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని ముందుకు సాగుతుందని, అంతేకాకుండా సమ్మతి అనేది ఒప్పుకోలు జరుగుతుందని, ఇన్ రియల్ ద 4 ఎలిమెంట్స్ ఆఫ్ రియల్ ఫెయిత్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్ and making us to sacrifice and giving a revelation and make us to confess అనే 4 విషయాలు మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత్య దినముల యందు తన కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు అంత్య దినములందు తన కుమారునితో మాట్లాడు. అంత్య గడియలో, కడవరి గడియలో క్రీస్తు దాసుల ద్వారా, క్రీస్తు కుమారుల ద్వారా అందరితో, కుమారులతోనూ దాసులతోనూ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. మొదటి శతాబ్దంలో మాట్లాడిన దేవుడు 21వ శతాబ్దంలో, 22లో, 23లో, 24, 25లో కూడా మాట్లాడగలడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. గనుక సంబంధం లేని విశ్వాసం అది సరైన విశ్వాసం కాదని, సమర్పణ లేని విశ్వాసం అది సరైన విశ్వాసం కాదని, స్వర్గ ప్రత్యక్షత లేనటువంటి విశ్వాసం, యెహోవా బాహువు బయలుపరచబడాలని, రివిలేషన్ ఆఫ్ ది ఆర్మ్ ఆఫ్ ద లార్డ్, ఆర్ వీ నీడ్ రివిలేషన్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్ టు హ్యావ్ ఫెయిత్. విశ్వాసమునకు కర్తను గురించిన ప్రత్యక్షత ఉన్నప్పుడు విశ్వాసం మనం పొందుకుంటామని, అంతేకాకుండా ఒప్పుకోలు చేస్తామని. అనేకులు ఆయన అధికారులలో కూడా అనేకులు స్తోత్రం ఆయన విశ్వాసం ఉంచిరి కానీ సమాజములో నుండి వెలివేస్తారేమోనని పోరాడడానికి సిద్ధంగా లేని ప్రజలు, పోరాడడానికి ఓపిక లేని ప్రజలు, పోరాడేటువంటి సాహసం చేయలేని ప్రజలు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒకడు చూపు పొందిన గుడ్డివాడు తెగించి, మీ సమాజ మందిరానికి ఓ నమస్కారం, మీకు దేవాలయానికి ఓ నమస్కారం, మీరు వెలివేసినా పర్లేదు, నన్ను మాత్రం, నేను ఒకటి నిజం చెప్తున్నాను, నేను గుడ్డివాడిని, నన్ను యేసు బాగు చేశాడు కాబట్టి ఆయన నేను కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడు. స్తోత్రం. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే 47వ వచనం, అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా, అబ్బో అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయన విశ్వాసం ఉంచినా 7:48లో ఉంది. ఇప్పుడు అధికారులు అనేకులు అన్నారుగా, 7వ అధ్యాయంలో చెప్తే 8, 9, 10, 11 ఒక 4 అధ్యాయాల తర్వాత ఏం జరిగింది? 4 అధ్యాయాల తర్వాత జరిగినట్టు విషయం. అధికారులలో
రివైవల్. దేర్ వాజ్ ఏ రివైవల్ అమాంగ్ ద లీడర్స్, అమాంగ్ ద చీఫ్స్, అమాంగ్ ద పొలిటికల్ లీడర్స్, అమాంగ్ ద స్పిరిచువల్ లీడర్స్. దేవుని స్తోత్రం. పరిసయ్యులు అనేకులు, అధికారులు అనేకులు, యాజకులు అనేకులు, ఇలాగ అనేకులు విశ్వాసములకు లోబడి ఉన్నారనే మాటలు మనం లేఖనాల్లో చూసాం. స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. మన ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 13వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 13th chapter, verse 2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. బిఫోర్ దర్ ఈవినింగ్ మీల్ హ్యాడ్ బిగన్, అనగా వారి రాత్రి భోజనం, ప్రభురాత్రి భోజనం కాదు, పస్కా భోజనం అనుకోండి, లేకపోతే రాత్రిపూట తినేటువంటి భోజనం అనగా సప్పర్ లేదా డిన్నర్. బిఫోర్ దర్ ఈవినింగ్ మీల్ హ్యాడ్ బిగన్ ద అక్యూజర్, అనగా ద డెవిల్, సాటాన్, హ్యాడ్ ఆల్రెడీ డీప్లీ ఎంబెడెడ్, అనగా సాతాను ముందే అతని మనసులో నాటాడంట, లోతుగా నాటాడంట, అనగా డీప్గా ఎంబెడెడ్. బెడ్ అంటే మంచం లేదా పరుపు, ఎంబెడెడ్ అంటే బెడ్ను ఉంచడం, బెడ్ మీద ఉంచడం అని అర్థం. అనగా ఒక విత్తనాన్ని భూమిలో దాచినట్లుగా యూదా ఇస్కరియోతు హృదయ పొలంలో ఒక విత్తనాన్ని, ఒక ఆలోచన విత్తనాన్ని, యేసును అప్పగించాలి అనేటువంటి చెడు ఆలోచన, ఒక నెగటివ్ థాట్ని సాతానుడు విత్తాడు. దేవుని స్తోత్రం. మరలా చదువుతున్నాను. బిఫోర్ దర్ ఈవినింగ్ మీల్ had begun, the accuser had already deeply embedded betrayal into the heart. అప్పగించాలి, ముద్దు పెట్టి అప్పగించాలి, కాస్త కొద్దో గొప్ప ప్రతీకారం తీర్చుకోవాలి అన్నట్టుగా. into the heart of Judas Iscariot, the son of Simon. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. స్తోత్రం, స్తోత్రం. యేసు ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయుటకు కూర్చుని ఉన్నారు. సైతాను అప్పటికే సీమోను కుమారుడైన యూదా ఇస్కరియోతులో ప్రవేశించి యేసుకు ద్రోహం చేయమని ప్రేరేపించాడు. యేసుకు ద్రోహం చేయమని ప్రేరేపించాడు, ఆలోచన పుట్టించాడు అనే దానికి వాళ్ళు ప్రేరేపణ పుట్టించాడు, ప్రేరేపణ కలుగు చేశాడు అనే మాటను మనం చూస్తున్నాం. ಅವರು ಊಟಕ್ಕೆ ಕೂತುಕೊಂಡಿದ್ದರು. ಅಷ್ಟರೊಳಗೆ ಸೈತಾನನು ಸೀಮೋನನ ಮಗನಾದ ಇಸ್ಕರಿಯೋತ ಯೂದನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಯೇಸುವನ್ನು ಹಿಡಿಕೊಡಬೇಕೆಂದು ಆಲೋಚನೆಯನ್ನು ಹುಟ್ಟಿಸಿದನು. స్తోత్రం. వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు అంతలోపు లేకపోతే దానికి ముందే సాతాను అనేవాడు, అందరికీ తెలుసు, ఆయన ఎవరు అని చెప్పాల్సిన అవసరం లేదు. వాడట సీమోను కుమారుడైనటువంటి ఇస్కరియోతు యూదా. యూదానే జూడాస్ ఇస్కరియోత్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడు. వాడి మనసులో సైతానను ఇస్కరియోతు యూదను మనసుನಲ್ಲಿ యేసువను ఇడి కొడబేకులు అనగా పట్టుకొని అప్పగించాలి అనేటువంటి ఒక ఆలోచనను పుట్టించాడు అని రాయబడింది. మన టైటిల్ అపవాది కార్యాలు. స్తోత్రం. హల్లెలూయా. అపవాది కార్యాల గురించి మనం ఆలోచించబోతున్నాం. 4 అపవాది కార్యాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకుని, మొత్తం బైబిల్లో తిరగడం లేదు కానీ అపవాది కార్యాలు అనేకం ఉన్నాయి. అపవాది అనేకమైన కార్యాలు, వాడికి తంత్రాలు ఉన్నాయి, వాడికి అనేకమైన కార్యాలు ఉన్నాయి, వాడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వాడి ఆశలు వేరుగా ఉన్నాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనకందరికీ తెలిసిన విషయమే. దొంగ దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. చూడండి, దొంగ అనేవాడు అక్షార్థమైన దొంగను గురించి, ఆత్మ సంబంధమైన దొంగను గురించి అనగా అపవాదిని గురించి. అపవాది దోచుకోవడానికి వస్తాడు. సాధారణ దొంగ కూడా దోచుకోవడానికి వస్తాడు.
ఇక అవసరమైతే తనకు ప్రమాదం వాటిల్లుతుందేమో అనుకున్నప్పుడు హత్య చేయడానికి వస్తాడు, హత్య చేస్తాడు, బై మిస్టేక్ చంపేస్తాడు, గొంతు నులిబా ఏదో ఒక విధంగా. కానీ నాశనం చేయడానికి వస్తాడంట. టు స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. ఇవి సాతాను యొక్క 3 ప్లాన్స్, స్ట్రాటజీస్. దోచుకోలేకపోతే దోచుకో, చంపేపోతే చంపు, లేదా వీటికన్నా సీవియర్గా నాశనం, సర్వనాశనం చేసేయడం, ఇక అసలు లేకుండా చేయడం, నిర్మూలన చేయడం. ఇవి వాడి యొక్క దొంగ అనబడినటువంటి అపవాది. ఎవరిని మింగుదమని చూస్తున్నటువంటి, తన సొత్తు కాని వారిని, దైవికమైన సొత్తు, దేవుని ప్రజ అయిన వారిని మింగాలని చూస్తున్నటువంటి దుష్టుడు. దేవుని స్తోత్రం. ఎవరిని మింగుదమా అని ఎదురు చూస్తున్నవాడు ఒకరోజు మింగబడతాడు, ఒకరోజు మాయమవుతాడు, ఒకరోజు తరమబడతాడు, ఒకరోజు నాశనం అయిపోతాడు, ఒకరోజు బంధించబడతాడు, ఒకరోజు లేకుండా పోతాడు, ఒకరోజు విశ్వాసుల కాళ్ళ కింద చెతక తొక్కించబడతాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఎక్కడైనా కాళ్ళ కింద చెతక తొక్కించబడరు. ఆయుధాలు ఉన్నవాళ్ళు కాళ్ళ చేత చెతక తొక్కించబడు. గొల్యాతు చచ్చిపోయాడు, గొల్యాతు కొన ప్రాణంతో ఉన్నాడేమో, కత్తి తీసుకొని కత్తి తీసుకొని వాడి మెడను, వాడి తలను నరికేశాడు. చెతక తొక్కింది ఏం కాదు అక్కడ. కానీ సాతాను చెతక తొక్కబడాలి. ఒకరి చేత కాదు, అనేకుల చేత, విశ్వాసుల చేత. ఏ విశ్వాసి అయితే వాని చేత శోధించబడ్డారో, ఏ విశ్వాసి అయితే వాని చేత వంచబడ్డారో, అదే విశ్వాసులు వాడిని చెతక తొక్కాలి. దేవుని సాతానుడు మన కాళ్ళ కింద ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపవాది కార్యాల గురించి మనం ఆలోచిద్దాం. ఒకటి, నంబర్ 1, 13వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసాం. వానిలో ఆలోచన పుట్టించాడు. ఆలోచనలు పుట్టించడం, నూతనమైన ఆలోచనలు పుట్టించడం, నెగటివ్ థాట్స్ పుట్టించడం. వాడికి ఇదే పని. నెగిటివ్గా, పాజిటివ్ కాదు వాడి విధానం. దేవుడు పాజిటివ్ విధానంలో పనిచేస్తుంటే అపవాది నెగిటివ్ విధానంలో పనిచేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మిగతా 11 మందిలో ఆలోచనలు పుట్టించలేదు. మిగతా 11 మందికి యేసు మాటలు ఆలోచనలు పుట్టిస్తున్నాయి, ధర్మశాస్త్రపు మాటలు ఆలోచనలు పుట్టిస్తున్నాయి. కానీ వీడికి మాత్రం, అనగా యూదా ఇస్కరియోతుకి మాత్రం అపవాది ఆలోచనలు పుట్టిస్తున్నాడు. జాగ్రత్త, మనలో కూడా అపవాది ఆలోచనలు పుట్టిస్తాడు. వాక్యానుసారమైన విధానం మనలో లేనప్పుడు, వాక్యం మనలో లేనప్పుడు, వాక్య బీజం మనలో లేనప్పుడు సులభంగా వంచబడతాం, అపవాదికి ఎరలుగా మారతాం. అపవాది పన్నిన వలల్లోకి, ఉచ్చుల్లోకి సులభంగా చిక్కిపోతాం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి, వాడు ఆలోచన పుట్టిస్తాడు, వాక్యానికి విరుద్ధమైన ఆలోచన పుట్టిస్తాడు. ఒకవేళ పుట్టించినా కానీ వాక్యముతో, వాక్యములాగా ఉన్నటువంటిది. వాక్యంలాగా ఉంటే వాక్యం కాదు. యేసు దగ్గరికి వచ్చి వాక్యాన్ని తీసుకొచ్చాడు, వాక్యంలాగా ఉన్నదాన్ని తీసుకొచ్చాడు, వాక్యాన్ని కాస్త వక్రీకరించి తీసుకొచ్చాడు. యేసు ప్రభు సరిగ్గా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తావించాడు. ఉపవాసపు శక్తితో, ప్రార్థనా శక్తితో ఆహారం మీద జయము సాధించి, ఖ్యాతి మీద జయము సాధించి, అంతా తనదే అయినటువంటి ఏలుబడి మీద, పెత్తనం మీద, లేకపోతే పెత్తనము యొక్క వ్యామోహం మీద డామినేట్ చేయాలి అనేటువంటి ఆ డిక్టేటర్షిప్, లేకపోతే ఏమంటారు, ఆ పరిపాలించాలంటే తత్వం, ఆ తత్వం మీద జయం సాధించాడు. దేవుని స్తోత్రం. సాతాను ఓడిపోయాడు, పారిపోయాడు, కొంతకాలం ఆయన విడిచిపెట్టిపోయాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఓడిపోయాడు. యేసు ప్రభు దగ్గర ఎన్నిసార్లు వచ్చిన అపవాది ఓడిపోవడమే, వాడికి ఓటమే. అపజయమెరుగని జయశీలుడు యేసు అయితే, ఓటమిని, అపజయాన్ని అభ్యసిస్తున్నవాడు, అపజయాన్ని అలవాటు చేసుకున్నవాడు అపవాది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను.
ఒకటి అపవాది కార్యాలను మనం ఆలోచిస్తున్నాం, వాడు ఆలోచన పుట్టిస్తాడు. దేవుడు కూడా ఆలోచన పుట్టిస్తాడు. 119వ కీర్తనలో రాయబడింది, నీ శాసనములు నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నీ శాసనములు అంటే అనగా దేవుని శాసనములు, దేవుని యొక్క కమాండ్మెంట్స్, లేకపోతే ఆజ్ఞలు కావచ్చు, శాసించబడినటువంటి విషయాలు కావచ్చు, అవన్నీ ఆలోచనకర్తలుగా ఉన్నాయి. ఆయన పేరు ఆలోచనకర్త, వాక్యం పేరు ఆలోచనకర్త, శాసనం పేరు ఆలోచనకర్త, సృష్టికర్త పేరు ఆలోచనకర్త. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13:22. ఆయన ఎవరిని గూర్చి ఇలాగు చెప్పెను, ఆయన ఎవరి గురించి ఇలాగూ చెప్పెను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూసుకుంటూ, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు అన్నప్పుడు, ఆది కాండంలో నాకు దేశమంతా 7 సంవత్సరాలు క్షామం కలిగిన సమయంలో యాకోబు కుమారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాడు. పెద్దోడు ముఖం చిన్నోడు, పెద్దోడు అలా చూసుకుంటూ కూర్చున్నాడట. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చుంటే ఏం లాభం? 13వ అధ్యాయము 22వ వచనంలో నేను చదువుతున్నాను. eyeing each other his disciples puzzled over which one of them could do such thing. ఎవడు చేస్తాడు మనలో? యేసుప్రభు అనుమానం కలిగించడానికి ఏదో చెప్పలేదు. స్తోత్రం. ఒకరినొకరు చూసుకుంటున్నారట, ఏ లాభం? స్తోత్రం. ఒకరినొకరు వాళ్ళని వీళ్ళని చూస్తూ, స్త్రీలు పురుషుల్లో, పురుషులు స్త్రీలను చూసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. యేసు వైపు చూడాలి, మనుషులను చూడటం వ్యర్థమమ్మా. ಸ್ತೋತ್ರ. ಈತನು ಯಾರ ವಿಷಯವಾಗಿ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಾನೆಂದು ಶಿಷ್ಯರು ಅನುಮಾನಪಟ್ಟು ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ನೋಡುವರಾದರು. అనుమానం వచ్చి సందేహం పుట్టి ఒకరినొకరు చూసుకుంటున్నారట. యోహానును పేతురుని యాకోబు ఇలా ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఎంతసేపు చూసుకుంటారు మీరు ఒకరి ముఖాలు ఒకరు? యేసు ముఖం వైపు చూస్తే, ఆయన ముఖదర్శనం చేస్తే, ముఖదర్శనం చాలయ్య అనే భక్తులు పాడినట్టుగా అలా పాడగలిగితే చాలు. ఒకరోజు నిత్యత్వంలో మనం ఆయన ముఖదర్శనం చేస్తూ ఉంటాం. ఒకరోజే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేస్తూ ఉంటారు. హల్లెలూయా, స్తోత్రం. రెండో విషయం, వాడు అనుమానాన్ని కలిగిస్తాడు. ఒకటి ఆలోచన పుట్టిస్తాడు, రెండోది అనుమానాన్ని కలిగిస్తాడు. అపవాది కార్యాలు. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు అపవాది తంత్రములను ఎరుగని వారు కాదు, మనము అపవాది తంత్రములు ఎరుగని వారము కాదు. కొరింథీ సంఘమా, మీకు అపవాది తంత్రాలు అంటే ఏంటో తెలుసు. కాబట్టి ఆ తంత్రాలకు లోబడిపోవద్దు, ఆ మంత్రాలకు లోబడిపోవద్దు. ఎదురు తిరగండి, తిరగబడండి. దేవునికి లోబడండి, అపవాదికి ఎదురు తిరగండి. రెబల్ టువర్డ్స్, డూ ఎ రెబలియన్ అగైన్స్ట్ సాటాన్, బట్ ఒబే టు గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 13:27. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, దేవుని స్తోత్రం. అండ్ when Judas ate the piece of bread, Satan entered him. Then Jesus looked at Judas and said, what you are planning to do, go, do it now. నువ్వు త్వరగా చేయమని కాదు, ఇప్పుడే చేయి. డూ ఇట్ రైట్ నౌ, ఇక ఆలస్యం చేయొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాయబడింది ఇక్కడ, ఆయన ఎవరి గురించి ఇలాగూ చెప్పినని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు చూసుకున్నారు. అయిపోయింది. వాడు ఆ మొక్క పుచ్చుకొనే సాతాను వానిలో ప్రవేశించును. యేసు నీవు చేయుచున్నది త్వరగా 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 చేయి. ఎంత త్వరగా జరిగితే అంత బాగుండు ఆ కార్యక్రమం. ఆ అప్పగింత కార్యక్రమం, లేకపోతే అన్యాయపు కార్యక్రమం, ఆ బెట్రయల్ కార్యక్రమం, ఆ సిలువ కార్యక్రమం, ఆ పాత్రలోని తాగే కార్యక్రమం, అది జరిగితే బాగుండు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసేది ఆలోచించమని కాదు, నువ్వు చేసేది త్వరగా చేయి. దేవుని సేవలో కూడా చేయాల్సింది త్వరగా చేద్దాం. వాయిదాలు వద్దు, ఆలస్యాలు వద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం.
అపవాది యొక్క కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. మూడో విషయము, వాడు చేసేటువంటి పని ఏంటంటే, హల్లెలూయా, స్తోత్రం, వాడు ప్రవేశించాడు, ఆంతర్యములోకి ప్రవేశిస్తాడు, లోపలికి దూసుకొని వస్తాడు, లోపలికి చొచ్చుకొని పోతాడు. స్తోత్రం. వాడు ఆంతర్యములోకి చొరబడతాడు. వాడు కొద్దిగా డోర్ ఓపెన్ చేస్తే చాలు లోపలికి ఎంటర్ అయిపోతాడు. వాడు చనువిస్తే చంకనెక్కి కూర్చున్నాడు అన్నట్టుగా కాస్త చోటిస్తే చాలండి. అపవాదికి చోటియ్యకుడి. చోటిచ్చారా అంతే సంగతి. దేవుని స్తోత్రం. నాలుగో విషయాన్ని చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 13:30. వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. వాడు బయటికి వెళ్ళాడు. ఏం భోజనం పూర్తి కాకుండా ఎందుకు వెళ్ళాడు? మొక్క పుచ్చుకొని వెళ్ళడం ఏంటి? ఒక మొక్కతో నీ కడుపు నిండుతుందా? మీరు 12 మంది ప్లస్ 1 ప్రభు 13 మంది కలిసి ఒక కుటుంబంగా పస్కాను భుజిస్తుంటే, ఒక కుటుంబం అంతా తలుపులు మూసుకొని మీరు పస్కా భుజించాల్సిన వాళ్ళు. ఫ్యామిలీ ఫెస్టివల్ అది, కుటుంబ పండగ అది. కానీ ఇతను వెళ్ళిపోయాడే, బయటికి వెళ్ళిపోయాడు. మొక్క చాలా నీకు? ఈరోజు కూడా మొక్కల కోసం తాపత్రయపడుతున్నారు. వాడు మొక్క కోసం తాపత్రయపడ్డాడు. మొక్కను పుచ్చుకున్నవాడు, మొక్కతో బయటికి వెళ్ళిపోయినాడు, మొక్కతో ముక్కుతున్నవాడు. వాడు మొక్క దేనికి? మొక్క ఏం చేస్తుంది? మొక్క కడుపులో ఒక మూల సరిపోతుంది. మొక్క నీ కడుపును నింపలేదు. మొక్కను పుచ్చుకున్నప్పుడు నువ్వు వెలుపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. అపవాది చేసేటువంటి పని ఆత్మీయ సహవాసంతో అనుబంధాన్ని తెంపేస్తాడు. హీ బ్రేక్స్ ద రిలేషన్షిప్ విత్ స్పిరిచువల్ పీపుల్. లౌకికమైన ప్రజలతో, లోక సంబంధమైన మనుషులతో స్నేహాల్ని స్థిరపరచుకుంటాడు, కానీ ఆత్మీయులతో ఉన్న సంబంధాన్ని కట్ చేసుకుంటాడు. దేమాయిహలోకమును స్నేహించి నన్ను విడిచిపోయాడు అని పౌలు గారు అన్నారు. సాతాను ఆవహించినటువంటి పత్రికలలోని యూదా ఇస్కరేతు లాంటి వాడు దేమా. సరే, దేవుని స్తోత్రం, మనం వాటిలోకి వెళ్ళలేదు. 4 విషయాలు. అపవాది కార్యాలు. అపవాది ఆలోచన పుట్టిస్తాడని, అంతేకాకుండా అపవాది అనుమానం కలిగిస్తాడని, అపవాది ఆంతర్యములోకి ప్రవేశిస్తాడని, లేదా ఆవేశిస్తాడని. ఆవేశిస్తాడు అంటే లోపలికి వచ్చేస్తాడని అర్థం. వాడు పూనుకుంటాడని అర్థం, లేదా పూనకం కలుగు చేస్తాడని. తర్వాత రాయబడిన మాటలు లేదా మనం ఆలోచించిన మాట, వాడు అనుబంధాన్ని తెంపడం చేస్తాడు. అంత బంధాలన్నీ డ్యామేజ్ చేస్తాడు, రిలేషన్స్ డ్యామేజ్ చేస్తాడు. కాబట్టి మనలో అపవాది క్రియలు లేకుండా అపవాది కార్యాలు జయించిన వారిగా ముందు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా, స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మంది. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.